ఈరోజు బీరకాయ పొట్టుతో చట్నీ చేస్తున్నాము. బీరకాయ పొట్టు తీసిన తర్వాత దాన్ని వేస్ట్ చేయకుండా శుభ్రంగా కడిగి బీరకాయ చట్నీ చేసుకుందాం. దీనివల్ల మనకి మంచి పోషక విలువలు అందుతాయి. పొట్టుతో చట్నీ చేస్తున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు మొదట నూనె వేసుకొని కళాయిలో మొదట ఎండుమిరపకాయలు, జీలకర్ర, కట్ చేసుకున్న పొట్టులు ముక్కలు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఈ కట్ చేసుకున్న ముక్కలు పొట్టు మొత్తం వేసి వేయించుకోవాలి. వేయాక బీరకాయ ముక్కలు కొంచెం వేగాక బీరకాయ ముక్కలు, టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా తిప్పుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ దీంట్లో కొంచెం చింతపండు వేసుకుంటే కొంచెం ఇది కూడా కొంచెం ఉడికిద్ది. మళ్ళీ 5 మినిట్స్ వేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం ఆరాక ఇవి కూడా మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం తాలింపు వేసుకుందాం. వెల్లుల్లి,
బీరకాయ చట్నీ తాలింపు వేసుకుందాము. బీరకాయ పొట్టు చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా ఒకసారి? అన్నీ సరిపోయినాయి. బీరకాయ పొట్టు చట్నీ రెడీ అయింది. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.